డబల్ జియోపార్డీ అంటే ఏంటంటే ఏదైనా ఒక నేరంలో ఒక ముద్దాయిని విచారించి అతన్ని దోషో అంటే కన్విక్ట్ లేదా నిర్దోషో అంటే అక్విట్ చేసిన తర్వాత తిరిగి అదే నేరానికి సంబంధించి ఆ ముద్దాయిని విచారించకూడదు. దీన్నే డబల్ జియోపార్డీ అంటారు. ఈ డబల్ జియోపార్డీకి సంబంధించి ఇంటర్లింకింగ్ లాస్ అంటే క్రిమినల్ పరంగా కానీ సివిల్ పరంగా కానీ కాన్స్టిట్యూషన్ పరంగా కానీ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 20(2), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 300, ఆర్మీ యాక్ట్లోని సెక్షన్ 121, సివిల్ లా పరంగా చూస్తే సెక్షన్ 11 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్. దీన్నే రెస్ జుడికేటా అని అంటాము. రెస్ జుడికేటా అంటే ఏంటంటే ఏదైనా ఒక దావా వేసినప్పుడు ఒక వివాదాస్పద అంశం గురించి ఇరు పార్టీలకు సంబంధించి ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే వివాదాస్పద అంశం గురించి ఆ కోర్టును కానీ ఏ కోర్టును కానీ ఆశ్రయించేదానికి లేదు. కావాలంటే అప్పీల్ చేసుకోవచ్చు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 40. ఇవన్నీ డబల్ జియోపార్డీ లేదా రెస్ జుడికేటాకు సంబంధించి ఇంటర్లింకింగ్ లాస్ అవుతాయి.